కేంద్ర కేబినెట్ భేటీలో ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ల పనితీరును ప్రధాని మోదీ ప్రశంసించారు. యోగా డేను అత్యంత పకడ్బందీగా నిర్వహించిన తీరు ప్రధాని మోదీకి బాగా ఆకట్టుకుంది. గత 11 ఏళ్లుగా తను యోగా దినోత్సవంలో వివిధ చోట్ల పాల్గొన్నా అంత అనుభూతి రాలేదని, కానీ విశాఖలో మాత్రం అద్భుతంగా అనిపించిందన్నారు. యోగా డే నిర్వహణపై ఏపీ ప్రభుత్వాన్ని తాను నివేదిక కోరానని, అది రాగానే అన్ని రాష్ట్రాలను పంపించి స్టడీ చేయమని చెప్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖలో గిన్నీస్ రికార్డు స్థాయిలో జరిగింది. అద్భుతమైన ప్లానింగ్ తో చిన్న పొరపాట్లు కూడా లేకుండా ఈ కార్యక్రమం జరగడం ప్రధాని మోదీని అబ్బురపరిచింది. అప్పుడే వేదిక మీదనే లోకేష్ ను ప్రశంసించారు. అయితే ఆ పొగడ్తలు అప్పటి వరకే అనుకున్నారు. కానీ కార్యక్రమం నిర్వహణ మొత్తం మోదీ మైండ్ లో స్థిరపడిపోయిందని తాజాగా కేబినెట్ భేటీలో ప్రశంసలతో స్పష్టమైంది. అమరావతి శంకుస్థాపనకు ప్రధాని మోదీ వచ్చినప్పుడు అదే వేదికపై నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ రావాలని చంద్రబాబు ఆహ్వానించారు. అప్పుడే మోదీ కూడా అంగీకరించారు. నారా లోకేష్ గిన్నీస్ రికార్డు టార్గెట్ గా పెట్టుకుని ఏ మాత్రం లోపాలు లేకుండా ఈ కార్యక్రమాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. 3 లక్షల మందికి పైగా ఒకేసారి ఒకే చోట విశాఖ నుంచి భోగాపురం వరకు యోగా చేశారు. ఇది గిన్నీస్ సంస్థకు కూడా ఆకట్టుకుంటుంది. ప్రత్యేకంగా ఈ ఘనత గురించి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.